సామలకోట శివారు సత్యనారాయణపురంలోని జగ్గమ్మగారిపేటలో ఉన్న ఇరిగేషన్ చెరువు ఆక్రమణకు గురవుతుందని వచ్చిన ఫిర్యాదులతో చెరువు భూమికి సర్వే చేయించి 12.41 ఎకరాల చెరువు భూమిని ఇరిగేషన్ అధికారులకు రెవెన్యూ అధికారులు అప్పగించారు. ఇరిగేషన్ చెరువును ఒక రైతు ఆక్రమిస్తూ చదును చేయిస్తున్నారని వచ్చిన సమాచారంపై గత నెల 16వ తేదీన తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి గ్రామ రెవెన్యూ అధికారులతో కలిసి చెరువు భూమిని పరిశీలించి ఆ సమయంలో చెరువు వద్ద లెవెలింగ్ పనుల్ని చేస్తున్న నిర్వాహకునికి వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశిస్తూ జేసీబీని చెరువు స్థలం వద్ద నుండి తొలగించాలని అధికారులు ఆదేశించారు. సదరు భూమి తన సొంత భూమి అని చెప్పిన రైతును మరి పొలానికి సంబంధించిన పత్రాలతో కార్యాలయానికి రావాలని ఆదేశించినా ఆయన రాలేదని తహసీల్దార్ తెలిపారు. దాంతో గురువారం ఆ చెరువుపై ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులను సంప్రదించినట్టు తెలిపారు. దాంతో ఆ శాఖ అధికారులు రికార్డులతో రాగా సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు చుట్టుపక్కల రైతుల సమక్షంలో సర్వే నిర్వహించి చెరువుల సరిహద్దుల్ని నిర్ణయించి ఇరిగేషన్ అధికారులకు దాని రక్షణ బాధ్యత అప్పగించినట్లు తహసీల్దార్ తెలిపారు. గత నెల 16వ తేదీన ఇక్కడ ఈ చెరువు ఆక్రమణకు గురవుతుందని నాకు కంప్లైంట్ వచ్చిన మీదట నేను ఫీల్డ్ మీదకి వచ్చి ఆక్రమణదారులను నిరోధించడం జరిగింది. వాళ్ళు జరాయితీ ల్యాండ్ అని క్లెయిమ్ చేయడంతో వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకుని రమ్మని చెప్పాము, కానీ వాళ్ళు ఎవరు రాలేదు. ఇలాగా ఒక విచారణ చేస్తే ఇది ఇరిగేషన్ వాళ్ళకి చెందిన చెరువు అని చెప్పి తెలిసింది. ఇరిగేషన్ చెరువు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్, వైఎల్ డివిజన్ పెద్దాపురం, అట్లాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన పెద్దాపురం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో మాట్లాడడం జరిగింది. ఈ రోజున ఈ సర్వే వాళ్ళు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సమక్షంలో సర్వే అధికారులు వాళ్ళు సర్వే చేశారు. సర్వే చేసి ఆక్రమణను గుర్తించి వీటి బౌండరీస్ ఫిక్స్ చేయడం జరిగింది. ఫిక్స్ చేసి ఆ బౌండరీకి ఇరిగేషన్ వాళ్ళు సర్వేరాళ్ళను కూడా బౌండరీ స్టోన్స్ని పట్టుకుని మేము ఈరోజు వాళ్ళకి సరిహద్దులు గుర్తించి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి వాళ్ళు దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత తీసుకుని ఎంక్రోచ్మెంట్స్ అవి లేకుండా జాగ్రత్త పడడానికన్నా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఈ ఫీల్డ్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరబాబు గారు, తర్వాత ఈ లస్కర్ నాగు గారు అటెండ్ అయ్యారు. వాళ్ళ సమక్షంలో ఇది సర్వే చేసి అప్పచెప్పడం జరిగింది. ఇక నుంచి వాళ్ళు ఈ చెరువుని జాగ్రత్తగా మేము చూపించిన సరిహద్దుల ప్రకారం జాగ్రత్తగా కాపాడుకుంటామని చెప్పి ఉన్నారు. దాంతో దీని మీద చర్య ముగిసిందని అందరికీ తెలియజేయడం. అక్కడ నుండి ఇలా తీసాడు తిరుగు